రంగంలో చైనా మరో మైలురాయి సాధించింది. విద్యుత్ ఉత్పత్తి మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా గ్రీన్ ఎనర్జీ విప్లవాన్ని మార్చివేసింది. ఈ ప్రాజెక్ట్ చైనాలోని ఎడారి భూభాగాల రూపురేఖలను మారుస్తూ ఒక కొత్త విప్లవానికి నాంది పలికింది. ప్రపంచంలోనే మొదటి డ్యూయల్ టవర్ సౌర థర్మల్ విద్యుత్ ప్లాంట్ ను గోబి ఎడారిలో అక్టోబర్ 8న ప్రారంభించింది. దీంతో చైనాలో సూర్యాస్తమయం తర్వాత లేదా మేఘావృత రోజుల్లో కూడా విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది. అంతేకాక దీనివల్ల గతంలో నిర్జీవంగా ఉన్న ప్రాంతాల్లో ఇప్పుడు మొక్కలు పునరుత్పత్తి అవుతున్నాయి. జీవ వైవిధ్యం పెరుగుతోంది. చైనా ఉత్తర భాగంలోని విశాలమైన ఎడారి ప్రాంతమైన గోబీలో చైనా 3 గార్జెస్ కార్పొరేషన్ ప్రపంచంలో మొదటి డ్యూయల్ టవర్ సోలార్ థర్మల్ పవర్ స్టేషన్ను ప్రారంభించింది. గాన్సు ప్రావిన్స్లోని గువాజోవ్ కౌంటీలో 27,000 మిర్రర్లు, హెలియోస్టాట్లు ఉన్నాయి. ఇవి సూర్యకాంతిని ప్రతిబింబిస్తూ 1 కిలోమీటర్ దూరంలో ఉన్న 200 మీటర్ల ఎత్తైన టవర్లపై కేంద్రీకరిస్తాయి. ఈ డ్యూయల్ టవర్ డిజైన్ సింగిల్ టవర్ వ్యవస్థల కంటే 25% ఎక్కువ సామర్థ్యాన్ని అందించడమే కాక నిర్మాణ వ్యయాన్ని గణనీయంగా తగ్గిస్తుంది. ఈ సిస్టమ్ 570 డిగ్రీల సెల్సియస్ వరకు ఉష్ణోగ్రతలు సృష్టిస్తుంది. ఇది అక్కడ ఉన్న మెల్టెడ్ సాల్ట్ను వేడి చేస్తుంది. మెల్టెడ్ సాల్ట్ స్టీమ్ను ఉత్పత్తి చేసి టర్బైన్లను నడుపుతుంది. సూర్యాస్తమయం తర్వాత లేదా మేఘావృత రోజుల్లో కూడా విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతుంది. ఈస్టర్న్ టవర్ మార్నింగ్ సన్లో, వెస్టర్న్ టవర్ ఆఫ్టర్నూన్ సన్లోనూ పనిచేస్తుంది. ఇలా రోజంతా స్థిరంగా శక్తిని ఉత్పత్తి చేసే ఈ వ్యవస్థ చైనాలోని విస్తృత ఫోటోవోల్టాయిక్ సౌర వ్యవస్థలకు సహాయ సాంకేతికంగా నిలుస్తోంది. ఈ ప్లాంట్ సోలార్ థర్మల్ టెక్నాలజీలో మల్టీ టవర్ సిస్టమ్. సింగిల్ టవర్ల కంటే ఎక్కువ సామర్థ్యం ఉంది. మిర్రర్ ఫీల్డ్లు ఓవర్ ల్యాప్ అవుతాయి కాబట్టి మిర్రర్లు తక్కువ, ఖర్చు తగ్గుతుంది. అయితే ఇక్కడున్న మెల్టెడ్ లేదా మోల్టెన్ సాల్ట్ హీట్ స్టోరేజ్ మీడియంగా పనిచేస్తుంది. ఇది వేడిని మెల్ట్ చేసి స్టోర్ చేస్తుంది. స్టీమ్ జనరేటర్లు టర్బైన్లను నడుపుతాయి. ట్రెడిషనల్ సోలార్ ప్యానెళ్లు మేఘాలు వచ్చిన సమయంలో పనిచేయకపోతే ఈ సిస్టమ్ కంటిన్యూస్ పవర్ను జనరేట్ చేస్తుంది. భారీ స్థాయిలో సౌర ప్లాంట్లు చైనా ఎడారుల్లో ఊహించని పర్యావరణ మార్పులను తీసుకొస్తున్నాయి. షియాన్ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ నిర్వహించిన అధ్యయనం ప్రకారం క్వింగ్ హై రాష్ట్రంలోని తాలాటాన్ ఎడారిలో గోంగ్ హే ఫోటోవోల్టాయిక్ పార్క్ వంటి ప్రాజెక్టులు చుట్టుపక్కల ప్రాంతాల్లో తేమ, చల్లదనాన్ని పెంచుతున్నాయి. ఇక ఈ పరిశోధనలో సౌర పార్కుల్లో పర్యావరణ ఆరోగ్య సూచి 0.4393గా ఉండగా చుట్టుపక్కల ఎడారి ప్రాంతాల్లో అది 0.28 వరకు మాత్రమే నమోదైంది. సౌర ప్యానల్స్ నేల ఉష్ణోగ్రతను 3 నుంచి 5 డిగ్రీల సెల్సియస్ తగ్గించి ఆవిరీభవనాన్ని తగ్గించి మట్టిలో తేమను 60% వరకు పెంచుతున్నాయి. దీని ఫలితంగా పచ్చదనం తిరిగి వస్తోంది. గతంలో నిర్జీవంగా ఉన్న ప్రాంతాల్లో ఇప్పుడు మొక్కలు పునరుత్పత్తి అవుతున్నాయి. జీవ వైవిధ్యం పెరుగుతోంది. ఈ ప్లాంట్ చైనా పునరుత్పాదక శక్తి రెవల్యూషన్లో మైలురాయిగా నిలుస్తోంది. చైనా ఈ సౌర ప్రాజెక్టులను తన 3 నార్త్ షెల్టర్ బెల్ట్ ఎడారి నియంత్రణ ప్రోగ్రాంతో అనుసంధానం చేస్తోంది. 2025-2030 మధ్యలో 253 గిగావాట్ల సౌర సామర్థ్యాన్ని ఏర్పాటు చేయడం, 6.7 లక్షల హెక్టార్ల ఎడారి భూమిని పునరుద్ధరించడం లక్ష్యంగా పెట్టుకుంది. ఇది లండన్ నగర పరిమాణం కంటే 4 రెట్లు పెద్ద భూభాగం. సౌండ్ ప్లస్ సోలార్ విధానం ప్రకారం సౌర ప్యానెల్స్ చుట్టూ రక్షణ కంచెలు, యాంటీ డస్ట్ నెట్లు, పువ్వు పుల్లలతో చేసిన గ్రిడ్లు ఏర్పాటు చేస్తారు. ఇవి ఇసుక చలనం నివారించడమే కాకుండా ఎడారిలో తక్కువ నీటితో పెరుగుదల గల మొక్కల వృద్ధికి సహకరిస్తాయి. ఇన్నర్ మంగోలియాలోని కుబుకి ఎడారిలో ఈ విధానం ఇప్పటికే విజయవంతమైంది. అక్కడ పచ్చదనం 15% పెరిగింది. ఈ ప్రాజెక్టులు కేవలం పర్యావరణ పరిరక్షణకే కాకుండా 50,000కు పైగా ఉద్యోగాలను సృష్టించాయి. అంతేకాక బిలియన్ల డాలర్ల పెట్టుబడులను ఆకర్షించాయి. ప్రతి సంవత్సరం 3.3 కోట్ల టన్నుల CO2 ఉద్గారాలను తగ్గిస్తున్నాయి. చైనాలో మొత్తం 2.6 మిలియన్ చదరపు కిలోమీటర్ల ఎడారి భూమి ఉంది. ఇది దేశ భూభాగంలో 27%. ఈ ఎడారుల్లో పునరుత్పాదక శక్తి మరియు పర్యావరణ పునరుద్ధరణను కలిపిన ఈ నమూనా ప్రపంచవ్యాప్తంగా పొడి ప్రాంతాల సుస్థిర అభివృద్ధికి మార్గదర్శకంగా నిలుస్తోంది.